దయచేసి 147 ఈ టైం. దయచేసి గమనించండి. రెండవ సెక్షన్లో అనేకమైన ప్రశ్నలు లేవనెత్తినప్పటికీ సమయం చాలదు అనేటువంటి ఆలోచన చేత ఎన్నో విషయాన్ని చెప్పుకుంటూ మనందరికీ ఆదివారం చర్చిలో ప్రసంగం చేసినట్టు చేశాడు పాస్టర్ గారు, మాజీ పాస్టర్ గారు రెహమాన్ గారు. ధర్మశాస్త్రాన్ని గురించినటువంటి ప్రసంగమే తనకిచ్చినటువంటి సమయంలో చెప్పాడు. నేను అడిగినటువంటి ప్రశ్నలు ఏదైతే ఉన్నాయో వాటికి సరైనటువంటి సమాధానం ఒక్కటి కూడా సమాధానం చెప్పండి. పైగా మేము సమాధానం తెలుసుకుంటానికి వచ్చామని అన్నాడు. సమాధానం తెలుసుకుంటానికి వచ్చేది కాబట్టి ఎన్ని సమాధానాలు చెప్పాము. చెప్పినప్పుడు అంగీకరించాలి, అంగీకరించలేదు కాబట్టి అడ్డు తగిలారు. అడ్డు తగిలినప్పుడు దానికి సమాధానం చెప్పాలి. అడ్డు తగిలారు కానీ సమాధానం చెప్పడం, సమాధానం చెప్పకపోతే ధర్మశాస్త్రం గొప్పదని చెప్తూ ఉన్నారు. ఓకే, మంచిది, ధర్మశాస్త్రం గొప్పదే. థ్యాంక్ యూ బ్రదర్ రెహమాన్ గారు. బైబిల్ ఈజ్ ఆల్వేస్ గ్రేట్. ద వరల్డ్ అన్ని గ్రంథాలన్నింటే బైబిల్ గొప్పదని మీరు ఒప్పుకున్నారు. మంచిది, మీకు ధన్యవాదాలు. సరే, కొన్ని ప్రశ్నలు ధర్మశాస్త్రం శాపం అంటే ధర్మశాస్త్రం యొక్క శాపం అంటే ఏంటి అని అడుగుతున్నాడు. తెలియదు కాబట్టి నా నుంచి చెప్పాడు. మేము తెలియదు కాబట్టి వచ్చామన్నాడు. కాబట్టి చెప్పాలి కాబట్టి బైబిల్ నుంచి సోదరులకు తెలియజేస్తున్నాం. ఇదే బైబిల్ గ్రంథంలో గలతీ పత్రికలో రాయబడింది 3:10 ఒక మాట రాయబడింది. 3:10 ఏమని రాయబడిందంటే, ధర్మశాస్త్రము విధించిన క్రియలకు సంబంధులందరూ శాపములకు లోనై ఉన్నారు. ఎందుకు శాపానికి లోనై ఉన్నారు అంటే ధర్మశాస్త్రం శపించిందా? లేదు. ఎందుకని 11 రాయబడింది, ధర్మశాస్త్రము చేత ఎవడును దేవుని ఎదుట నీతిమంతుడని తీర్చబడడు. అంటే ధర్మశాస్త్రం ఎవరిని నీతిమంతుడుగా చెయ్యదా? పై రాయబడింది, ధర్మశాస్త్రం చెప్పిన వాటి యందు ఎవడైతే నిలకడగా ఉండడో వాడు శాపగ్రస్తుడు. దేవుడు భూమి మీద పుట్టించిన మానవులందరూ ధర్మశాస్త్రం ప్రకారంగా నడవలేకపోతున్నాడు. బైబిల్ గ్రంథంలో చూస్తే యాకోబు పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం రాయబడి ఉంది, ధర్మశాస్త్రములో 9 ఆజ్ఞలు గైకొని ఒక్క ఆజ్ఞనైనను గైకొనకపోతే అన్ని విషయాలలో అపరాధి.